పక్క బొట్టు పెట్టుకోరు. ఇదేంటి వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, సతయుగం గురించి మాట్లాడతారు. తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు పోలీ ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. ఈ జన్మలో రాదు. అండ్ మా చెల్లిది మీరు వీడియో చూస్తారు కదా, నాన్న చనిపోయి ఉన్నారు మా ఇంట్లో. నేను యొక్క మహాకపులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సిగ్నేచర్ స్టూడియో ఎండి మహేందర్ గారు వారు ఒక వీడియో చేశారని చూశాను. అది బ్రహ్మకుమారిస్ వారితో కలిసి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకుంటున్నటువంటి వీడియో. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బొట్టును గురించి మాట్లాడారు. బొట్టు గురించి మాట్లాడారు. అది నాకు చాలా చక్కగా, అంటే వారు ఎలా మనసు మార్చుకున్నారు అనే విషయాన్ని అక్కడ నేను గ్రహించగలిగాను. అందుకే మనసు మార్చుకున్నటువంటి మహేందర్ జీ అని టైటిల్ పెట్టాను. సో వారు ఏం చేశారు, ఏం మాట్లాడారు, అసలు అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, బ్రహ్మకుమారిస్ గురించి వారు ఏం మాట్లాడారు, మరి ఆ హిందవ్యంలో అసలు బ్రహ్మకుమారిస్ గురించి ఏమనుకుంటున్నారు, వారు గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకోవడానికి ఈ వీడియోకి నేను మేము స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. గమనించండి, ఇక్కడ బొట్టును గురించి చెప్పినప్పుడు మరి మన మహేందర్ గారికి చక్కగా అర్థమైందట. ఆత్మకు బొట్టు పెట్టుకుంటారా అన్నట్టుగా, ఆత్మ పెట్టుకుంటుందా అన్నట్టుగా అర్థమైందట. కాబట్టి ఆ బొట్టును గురించి చక్కని క్లారిటీ ఇచ్చారు. అసలు వారు ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకొనే ఉంటారు. సిగ్నేచర్ స్టూడియోలో ఒకసారి మీ కొరకు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో వారు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చక్కగా అలాగే ఉంటారు. అయితే రీసెంట్లీగా ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవ సేవకులు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు కదా స్త్రీలు, కాబట్టి అది పెట్టుకుంటే ఏమవుతున్నట్టుగా కూడా వారు మాట్లాడారు. కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మకుమారిస్ గారు వాళ్ళు చెప్పినప్పుడు వీరికి చక్కగా అర్థమైందట, ఏంటి ఆత్మ బొట్టు పెట్టుకుంటుందా అని. అయితే నేను కింద కొన్ని కామెంట్లు చూశాను. సో దాంట్లో ఏమనుందంటే, ఆత్మ బొట్టు పెట్టుకోదు మంచిదే, కానీ ఆత్మ బట్టలు కట్టుకుంటుందా అని కొంతమంది విమర్శించినట్టుగా కూడా ఆ వీడియో కింద ఉన్నాయి. సరే, ఇవన్నీ కాదు, మనం కొన్ని విషయాలు, కొన్ని క్లారిటీని ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు వాడు ఏం మాట్లాడారు విందాం. సమాజానికి విరుద్ధంగా ఉంటారేమో అనే భయం, సమాజానికి తెల్ల చీరలు కట్టుకుంటారు, సమాజానికి విరుద్ధంగా ఉంటారేమో అనే భయం, మరోపక్క బొట్టు పెట్టుకోరు. ఇదేంటి వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, సతయుగం గురించి మాట్లాడతారు, త్రేతాయుగం, దాపరయుగం, కలియుగం, మళ్ళీ ఒక నవ సమాజ నిర్మాణం కోసం అంటే మళ్ళీ సతయుగాన్ని నిర్మిస్తానని అంటారు. ఏంటబ్బా ఇది అని అనుకున్నా. కానీ అక్కడికి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ నేనెవరినో తెలుసుకున్నా. అంటే మీరందరూ వెళ్ళిన తర్వాత మీరెవరో తెలుసుకుంటారు. బొట్టు అనేది శారీరకంగా ఇక్కడ పెడతాం కానీ ఆత్మకు పెట్టం కదా అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత అంటే అది పెద్ద స్టోరీ అవుతుంది, మిమ్మల్ని బోర్ చేయలేను, 1 గంట అవుతుంది కాబట్టి. బట్ ఏదేమైనా నిజమైనటువంటి సనాతన ధర్మం యొక్క స్థాపన, సతయుగం యొక్క స్థాపన, మనం అందరం ఒకప్పుడు దేవీ దేవతలంగా ఉండే, ఈరోజు ఎందుకో మరి క్రోధం ఎక్కువైపోయి ఎప్పటికైనా సరే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతామని తెలిసినా కూడా లౌకికపరమైన విషయాల మీదనే ఎక్కువగా దాచుకుంటాం. రైట్, చూసారు కదా, మరొకప్పుడు ప్లాట్ఫామ్ పైన అంటే అడ్డం మీద కూలికి వెళ్ళాలనుకున్నటువంటి పని నుంచి ఈ రోజున అనేక ఎస్టేట్స్ అలాగనే సిగ్నేచర్ స్టూడియో గ్రూప్స్కి వారు ఎండీగా ఉండి హోటల్స్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా వారు గొప్పగా వారు ఉన్నటువంటి స్థితి. సో అయితే ఈ సమయంలో మరి క్రైస్తవులను అయితే వ్యతిరేకించగలిగారు, కానీ ఇక్కడ మరి వీరిని మాత్రం వ్యతిరేకించలేకపోయారు. కానీ వారు చెప్పినటువంటి మాట విన్న తర్వాత వారి మనసు కూడా వారు మార్చుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను, చక్కగా మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో నేను ఒక డిబేట్ చేశాను రాజ్ న్యూస్ టీవీలో డిబేట్ చేశాను. కొత్త మల్లెపూల గురించి గొడవైనప్పుడు నేను కూడా డిబేట్ చేశాను. అందులో మరి బీజేపీ లీడర్ యంగ్ మాధవీలత గారు నాతో డిబేట్ చేశారు. ఆ రోజు కూడా వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, బొట్టు పెట్టుకోకపోతే భర్త లేని స్త్రీగా అన్నట్టుగా వారు కొంచెం మాట్లాడారు, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ రోజు కూడా నేను క్లారిటీ ఇచ్చాను, బొట్టు అనేది పలానా దానికి కావచ్చు, పలానా దానికి లేకపోవచ్చు, కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఇంకొక విషయం నేను ఏం చెప్పానంటే, ఆ రోజు కూడా కొంతమంది సెలబ్రిటీస్ కూడా గమనించండి, కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలామంది బయటకు వస్తే పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన
సాంప్రదాయాలను కించపరిచినట్లుగా కాదు, పెట్టుకున్నంత మాత్రం సాంప్రదాయాన్ని గౌరవించినట్టు కూడా కాదు. ఏది గౌరవించినా మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలని చెప్పేసి నేను గడిచినటువంటి వీడియోలో కూడా మాట్లాడాను. అయితే ఈ బ్రహ్మకుమారీసు వాళ్ళని స్త్రీలను చూసినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవ స్త్రీలాగానే అద్భుతంగా వీరు కనిపిస్తూ ఉంటారు. కానీ వీరు అక్కడక్కడ కొన్ని దేవాలయాల దగ్గర కూడా వీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కూడా వీళ్ళని అవాయిడ్ చేస్తారు. ఒకసారి మీ కొరకు ఈ వీడియో. దీన్ని ఒప్పుకో, మీరు ఇమీడియట్ తీసేయాలి, ఇమీడియట్ గా తీసేయాల్సింది దీన్ని. ఈ పిచ్చి ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? పోలీ ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లా, అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు, ఇలా వచ్చాడు, 5,000 సంవత్సరాల తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు స్వామిని, పక్క పెట్టుకోండి, డబ్బులు వసూలు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఎంత డబ్బు కన్నా వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు. మరి ఏం చేద్దామని ఏది పెడతారు? డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు, మేమే చేయలేంత ఆర్పాటు. చూస్తారు కదా, అక్కడ యేసుక్రీస్తు వారు బొమ్మ కూడా పెట్టారని చెప్పేసి వీళ్ళతో డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గడిచిన దినాల్లో వీళ్ళ బారిన పడి ఒక స్త్రీ నష్టపోయినట్టుగా కూడా మనకి ఒక వీడియో చేశారు, ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ వీడియో మీకోసం. చిన్న కూతురు కాబట్టి ఇక్కడ ఇండియా మొత్తము శ్రీరామ భక్తులు, కృష్ణుని భక్తులు, శివుడు భక్తులు. మళ్ళీ వీళ్ళకి కావాల్సిన ప్రతిఫలం నెక్స్ట్ జన్మలకు వస్తుంది, ఈ జన్మలో రాదు. అండ్ మా చెల్లిది మీరు వీడియో చూస్తారు కదా, నాన్న చనిపోయి ఉన్నారు మా ఇంటి. అవునవును, మీ నాన్నగారు చనిపోతే మీ చెల్లిని పంపిలా రానివ్వట్లేదు. మా చెల్లి అసలు మాట్లాడుతుందా? ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత భయంగా చూస్తుంది. మీరు పక్కన వీడియో పెట్టి చూపిస్తున్నారు. ఆత్మ చనిపోదు కదా అని అంటుంది. అదే ఆమెకు వాళ్ళే చెప్పారు, మేమందరం కూడా మా నాన్న చనిపోయినా కూడా మా నాయనమ్మ అమ్మ ఎవరు చనిపోయినా వెళ్ళలేదు, ఇది ఒక పరీక్ష, నువ్వు కూడా వెళ్ళొద్దని ఆల్రెడీ నింపి ఉంచిరు. ఏమని ఉంచిరు? లేదు నేను వెళ్తా, నాన్న అంటే చెల్లికి చాలా ఇష్టం ఉండే, చిన్న కూతురు కాబట్టి మా నాన్న బాగా తనని అంటే చిన్న పాప పైన ఎక్కువ ప్రేమ ఉండే, చనిపోయే టైం వరకు కూడా. రైట్, చూసారు కదా, ఇదన్నమాట విషయం. అయితే ఇప్పుడు నేను చివరిగా ఏం చెబుతున్నానంటే, మహేంద్ర గారు ఎవరన్నా చెబితే ఎవరి మాట అయినా నమ్ముతాడు, ఎవరి విధానాన్నైనా పాటిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చక్కగా తేడతెల్లగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి రాబోతున్న దినాల్లో మహేంద్ర గారు బ్రహ్మకుమారిస్ లాగా ఉంటారా అంటే, మనం ఒకప్పుడు దేవుళ్ళలాగా ఉన్నామని, అంటే దేవదూతలాగానో దేవుళ్ళలాగా ఉన్నామని చెప్పేసి, అంతేకాకుండా మన బ్రతుకు మన జీవితం అంతా వేరు, మన యొక్క పద్ధతులు వేరని చెప్పేసి వీరు చాలా చక్కగా మాట్లాడారు. కానీ గమనించండి దేవుని ప్రజలారా, దేవుని పిల్లారా, ఇక్కడ మన భారతదేశంలో నేనేమంటానంటే, ఇక్కడ మతాలన్నీ కొంచెం పక్కన పెడదాం, మంచితనము, మంచి పనులు, మంచి వారిని గౌరవించటం, మంచి వారిని ప్రేమించటం, ఒక చెడ్డ వ్యక్తిని మంచి దారిలో పెట్టడం, ఒక చెడిపోయిన వాడిని బాగు చేయటం, ఒక కృంగిపోయిన వాడిని లేవనెత్తటం. ఈ పనులు ఎవరైనా చేయగలరండి. ఆ చేసే మనస్సు కలిగినటువంటి ప్రతి వ్యక్తిని మనము అప్రిషియేట్ చేయాలి, గౌరవించాలి. అర్థమవుతుందా? నేను ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెబుతున్నాను. మహేంద్ర గారు అయినప్పటికీ కూడా, బ్రహ్మకుమారిస్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, అలాగనే ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోస్లో చాలామంది గురువులు లేకుంటే అర్చకులు వారందరూ కూడా వారిని ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమ్మని చెబుతున్నారు. అక్కడ యేసుప్రభుల వారి యొక్క బొమ్మ ఉందని చెప్పి కూడా కాంట్రవర్సీ చేసినటువంటి వారు ఉన్నారు. దీనిపైన లలిత్ కుమార్ గారు కూడా చాలాసార్లు వారితో మాట్లాడారు, మీరు ఇలాగని చెప్పేసి వారు కూడా చాలా నినాదాలు ఇచ్చారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు. కాబట్టి నేనేం చెబుతున్నానంటే, ఏ మతాలలో ప్రతి మతంలో తప్పులు ఉంటాయండి, ప్రతి మతంలో తప్పు ఉంటుంది, ప్రతి మతంలో ఒప్పు ఉంటుంది. న్యాయం ప్రతి మతంలో ఉంటుంది, అన్యాయం కూడా ప్రతి మతంలో ఉంటుంది. అంటే ఈ మతంలో ఎలాంటి వాళ్ళే ఉన్నారని చెప్పడానికి వీలు లేదండి. కాబట్టి మంచి చెడులు అనేవి అంతటా ఉంటాయి. కాబట్టి మంచికి మనం ఎక్కువ చోటిచ్చి చెడును ఎక్కువగా తీసివేసి ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వారందరిని ఒక మంచి దారిలో నడిపించాలనేదే నా నినాదం. కాబట్టి నేను మహేంద్ర గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను సార్. అందుకని మీరు స్టూడియోస్లో చాలాసార్లు బొట్టు గురించి మాట్లాడారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు మనసు మార్చుకున్నారు, చక్కగా వారితో కలిసి ఉన్నారు. నేను అదే చెప్తున్నాను సార్,
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని బైబిల్ తెలియజేస్తాను ఆత్మను గురించి. కాబట్టి ఆత్మ ఏ షర్ట్ వేసుకోదు, ఆత్మ ఏ షూ వేసుకోదు, ఆత్మ ఏ టై కట్టుకోదు, ఆత్మ ఏ షూట్ కూడా వేసుకొని రంగుల గురించి ఆలోచించేది. ఆత్మకు కావాల్సింది ఒకటే, ఆత్మలో దీనత్వం కావాలి, ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం బైబిల్ ఉంటుంది. కాబట్టి శరీరం ఎలా ఉంటే ఆత్మ కూడా అలాగే ఉంటుంది సార్. ఆత్మ మనిషిలో ముఖంలో ఏది కనిపిస్తే లోపల అదే ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి ఒక మనిషి దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా కల్మషం లేనటువంటి వ్యక్తిగా ఉంటే బాగుంటుంది. అట్టి కృప మనందరికీ కలిగి ఉండాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క కృపలో.